ఫ్రెండ్స్ బాగున్నారా? సో ఈ రోజు వచ్చేసి క్లాస్ 8 లో మనము 4 కట్ బ్యాంగిల్స్ ని డిజైన్ చేసి చూపిస్తాను. ప్లస్ నా దగ్గర ఉన్న కొన్ని బ్యాంగిల్స్ తోటి కంపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అందరిలాగా 30 బ్యాంగిల్స్ ఒక్కొక్క డిజైన్ చూపించానండి. ఒకే బ్యాంగిల్ మీద అయినన్ని బ్యాంగిల్స్, నాకు తెలిసినన్ని బ్యాంగిల్స్ మీకు చూపిస్తాను. ఇవన్నీ తెలుసుకునే ముందు ఎవరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. అంటే నేను వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను ఒకే బ్యాంగిల్ మీద సో మెనీ డిజైన్ చూపిస్తానండి. మీకు కంపల్సరీ అర్థమయ్యేటట్టుగానే చూపిస్తాను. ఫస్ట్ పాయింట్ చెప్తున్నాను, 4 కట్ బ్యాంగిల్స్ ని బ్రైడల్ సెట్ లాగా సెట్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు. సో 6 కట్ అండ్ 4 కట్ బ్యాంగిల్స్ ని బ్రైడల్ సెట్ లో అండ్ హెవీ లుక్ తేవడానికి సెట్ లో యూజ్ చేస్తారు. అండ్ ప్లీజ్ మీకు నా క్లాసెస్ నచ్చుతుంటే, బాగా అర్థం అవుతుంటే కింద నాకు మెసేజ్ చేయండి. అండ్ కింద నా నంబర్ ఇస్తాను. మీరు నేర్చుకున్న ఫొటోస్ అవి పంపించండి, అంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఇవి నా దగ్గర ఉన్న 4 కట్ బ్యాంగిల్స్ అండి కొన్ని. సో ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదాము. వీడియో లెంతీగా ఉందని స్కిప్ చేసి చూడడం వల్ల మీరు డిజైన్స్ మిస్ అయిపోతారు, ప్లస్ పాయింట్స్ కూడా మిస్ అయిపోతారు. ఇక మీ ఇష్టము. నెక్స్ట్ డిజైన్స్ వచ్చేసి స్క్వేర్ కుందన్స్ తోటి అండి. ఇది 4x4 స్క్వేర్ కుందన్స్. దీన్ని 1 by 1 మొత్తం బ్యాంగిల్ పేస్ట్ చేసుకోవాలి. చాలా బాగా లుక్ వస్తుంది. అంటే హెవీ బ్రైడల్ సెట్స్ కి ఇవి బాగా సూట్ అవుతాయండి. మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి వీడియోలో నేను కుందని ఒక సైజ్ మెన్షన్ చేస్తాను. మళ్ళీ నాకు కామెంట్ లో అడగకండి. మీరు ఇలానే డైరెక్ట్ గా అంటించుకోవచ్చు. ఇలా కాకుండా గ్లాస్ ట్యూబ్స్ ఉంటాయి కదండి, దాంట్లో 2 కలర్స్ ఉంటాయి, గోల్డ్ కలర్, సిల్వర్ కలర్. నా దగ్గర ఉన్న బ్యాంగిల్ తోటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా అన్నా కదా, ఇదండి నా దగ్గర ఉన్న కొన్ని బ్యాంగిల్ చేసిన. సో అలాగా నీట్ గా 1 by 1 రావాలి, అటు ఇటు కదలొద్దు. ఇది ఆరిపోయిన తర్వాత ఇట్లా లుక్ వస్తుందండి. డిజైన్ వచ్చేసి ట్యూబ్స్ అని చెప్పాను కదా, ఇక్కడ నేను సిల్వర్ కలర్ ట్యూబ్ తీసుకుంటున్నాను. సో ఒక స్క్వేర్ కుందని పెట్టి దాని తర్వాత ఒక సిల్వర్ కలర్ ట్యూబ్ ని పెట్టాలి, దాని తర్వాత ఇంకో స్క్వేర్ కుందని పెట్టాలి. వీడియోలో చూస్తే అర్థమైపోతుంది. సో అదే మొత్తం బ్యాంగిల్ ని కంటిన్యూ చేయాలి. లుక్ మాత్రం చాలా బాగుంటుంది. సో వీడియో ఎందుకు స్లోగా పెట్టానంటే, కొంతమంది ఫాస్ట్ గా అర్థం చేసుకుంటారు, కొంతమంది స్లోగా అర్థం చేసుకుంటారు కదా అని కొద్దిగా వీడియో స్లోగా పెట్టాను. నెక్స్ట్ ఈ చైన్ డిజైన్ అండి. సో మీరు 2 లేయర్ చైన్స్ ని అంటించవచ్చు. ఈ చైన్స్ లో పర్ల్ చైన్స్ అంటించవచ్చు. ఇంకొకటి దాని పేరు తెలియదు నాకు, 2 కలర్స్ ఉంటాయండి, కాపర్ కలర్ అండ్ సిల్వర్ కలర్ లో. అక్కడ కింద ఉంది కదా అది. నెక్స్ట్ ఒక లైన్ ని అంటించిన తర్వాత ఇంకో లైన్ ని స్టార్ట్ చేయాలి. గ్లూ ఎండిపోయిన తర్వాత చాలా బాగుంటుందని ఈ లుక్. చైన్స్ వచ్చేసి మీరు గ్లాస్ బ్రైడల్ సెట్ చేస్తున్నప్పుడు, అంటే గ్లాస్ కుందన్స్ తోటి ఆర్ పర్ల్ కుందన్ తోటి బ్రైడల్ సెట్ చేస్తున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ చైన్స్ బాగా యూజ్ అవుతాయండి. అది 4 కట్ పైన. ఈ చైన్స్ 6 కట్ మీద సింగిల్ లైన్ తో కూడా యూజ్ చేయొచ్చు అండి. నిన్న నేను 6 కట్ ని డిజైన్ చేసి చూపించాను. ఎవరైనా చూడకుంటే కింద లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఇప్పుడు మనం కొన్ని పార్ట్స్ లాగా డివైడ్ చేసి డిజైన్ చేసుకుంటాం కదా అండి. సో 5 పార్ట్స్ లాగా, 3 పార్ట్స్ లాగా, వాటికి ఇవి బాగా యూజ్ అవుతాయండి. వచ్చేసి 8K ట్రయాంగిల్ కుందనండి. నెక్స్ట్ వచ్చేసి స్టార్ కుందన్. ఈ సైజ్ నాకు తెలియదండి, నేను స్టార్ కుందన్ అని మెన్షన్ చేయగానే వాళ్ళే పంపించారు. ఇది ఏంటంటే ఇలా ఇగో నేను చూపిస్తున్నా కదా, ఇలా పార్ట్స్ లాగా డివైడ్ చేసినప్పుడు ఇవి బాగా వర్క్ అవుతాయండి. డిజైన్ ఫ్లాట్ కట్ మీద అయినా చేసుకోవచ్చు, రౌండ్ కట్ మీద అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఓకేనా అండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి రెక్టాంగిల్ షేప్ కుందన్ అండి. రెక్టాంగిల్ షేప్ కుందన్స్ ని మీరు డైరెక్ట్ గా బ్యాంగిల్ మొత్తం అయినా పెట్టించుకోవచ్చు, లేదంటే రెక్టాంగిల్ షేప్ ని మిడిల్ లో పెట్టి రౌండ్ కుందన్స్ తోటి మ్యాచ్ చేయొచ్చు. నేను ఒక బ్యాంగిల్ ఎగ్జాంపుల్ కింద చూపిస్తాను. ఇవేనండి ఆ బ్యాంగిల్. సో నేను వచ్చేసి రెక్టాంగిల్ షేప్ ని సింగిల్ గా పార్ట్స్ లాగా అంటించి మిడిల్ లో గ్యాప్ లో ఏమో పర్ల్ కుందన్ 3 mm అంటించాను. లుక్ అయితే చాలా బాగుంటుందండి. సో నెక్స్ట్ డిజైన్ అండి. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి 3 mm స్టోన్స్. 3 mm స్టోన్స్ ఇప్పుడు నేను 3 mm పర్ల్ కుందన్ చూపించాను కదండి, అలాగే మీరు బ్యాంగిల్ మొత్తం అంటించుకోవచ్చు. సో ఈ బ్యాంగిల్ కొద్దిగా వెడల్పు ఎందుకు అనిపిస్తుందండి, నేను ఇంట్లో ఉన్న గ్లాస్ బ్యాంగిల్ తోటి DIY చేసిన ఇది, దాని మీదనే మీకు ప్రాక్టీస్ కింద చూపిస్తున్నాను. ఆల్రెడీ ఆ వీడియో అప్లోడ్ అయిపోయింది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండి నేను వైట్ పర్ల్ ఎంత నీట్ గా అంటించాను, ఇంతన్నా అటు ఇటు గ్యాప్ పోయిందా, అలా అంటించుకోవాలి ఏది అంటించుకున్నా. డిజైన్ అండి. నేను ఎన్ని డిజైన్ చెప్తున్నా మీరు గుర్తు పెట్టుకోండి, లేదంటే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఆర్ మీరు నోట్ బుక్ లో ఇలా రఫ్ నోట్స్ లో డిజైన్ కూడా వేసి పెట్టుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకున్నప్పుడు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ట్రయాంగిల్ కుందన్స్ తోటి అండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం మీరు బ్యాంగిల్ ప్రాసెస్ చేయొచ్చు, లేదంటే మీరు నేను ఫస్ట్ చూపించినట్టు ఈ ట్యూబ్స్ కూడా మిడిల్ లో యూజ్ చేసి బ్యాంగిల్ సెట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పార్ట్స్ లాగా 3 mm స్టోన్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఆర్ ఇలా నేను డిజైన్ చేసిన అండి ఒక బ్యాంగిల్ మిడిల్ లో 3 mm పెట్టి ఇట్లా జిగ్ జాగ్ మోడల్లో జర్దోషి అంటించినాను.
క్రోన్ కుందన్స్ ఉంటాయండి, మీరు గ్యాప్ ఇచ్చే బ్యాంగిల్స్ కి ఆ క్రోన్ కుందన్స్ కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఈ 8K కుందన్స్ అండి. ఇలా అడ్డంగా నిలువుగా కాకుండా అడ్డంగా అంటించుకోవాలి. ఈ డిజైన్ లో మాత్రము పర్ల్ సిరామిక్ కుందన్ 8K ఐ షేప్ చాలా బాగుంటాయండి ఈ లుక్ కి. డిజైన్ వచ్చేసి మూన్ షేప్ తోటి అండి. మూన్ షేప్ అటు ఒకటి ఇటు ఒకటి పెట్టి మిడిల్ లో మీ ఇష్టం అండి, మీరు ట్రయాంగిల్ కుందన్ పెట్టుకోవచ్చు, స్క్వేర్ కుందన్ పెట్టుకోవచ్చు, యాజ్ యువర్ విష్. ఎప్పుడైనా ఒకటే గుర్తు పెట్టుకొని మనం చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మనం మైండ్ పని చేయడం స్టార్ట్ చేస్తుంది, మనకే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయండి. మీరు ఎప్పుడు మీ మీద నమ్మకం పెట్టుకొని స్టార్ట్ చేయండి. నేను చెప్పిన డిజైన్సే కాకుండా మీకు కూడా కొత్త కొత్త థాట్స్ వస్తాయి, కొత్త కొత్త క్రియేషన్స్ చేస్తారు మీరు. నేను డిజైన్ చేసిన కొన్ని 4 కట్ బ్యాంగిల్స్ అండి. అండ్ ఎవరన్నా నా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అవ్వకుంటే కింద లింక్ ఇస్తాను, ఫాలో అవ్వండి. డౌట్స్ ఉంటే మన ప్రైజెస్ గురించి, కస్టమైజేషన్ గురించి అక్కడ వచ్చి నాకు డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు, తప్పకుండా రిప్లై ఇస్తానండి. నేనండి ఈ రోజు క్లాస్ వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.